అయితే ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదైనా నిరుత్సాహం కలిగిన ముచ్చట ఉందా ఏమన్నా? నిరుత్సాహం అంటే ఏం లేదు తాత. ఎంత కష్టపడ్డా గానీ ఏదో ఒక స్టేజ్ దాటకపోతామా, ఎప్పుడైనా ఒక కుంభస్థలాన్ని బద్దలు కొట్టకపోదామా అనేదే ఒక నిరుత్సాహపరుస్తుంది ఆ! అంతే. కష్టము చాలా ఎక్కువైతుంది. కానీ ఫలితం మామూలుగానే వస్తుంది అనిపిస్తుంది. ఆ! ఎంత కష్టపడ్డా గానీ ఏదో ఒక రోజు దక్కకపోతదా అనేది ఒక్క నిరుత్సాహం అంతే. ఏదో ఒక రోజు ఏం లేదు దగ్గరలో ఉంది. అయ్యా ఆ! తాత మీరన్నమాట జరిగితే ఇగ చాలు. ఇగ చూడు మరి ఎట్లుందనుకుంటున్నావు? నేను చెప్పినా కదా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా నువ్వే. థ్యాంక్ యూ ఆ! వెరీ మచ్ తాత. అయితే అట్నే ఇట్లా ఉద్యమాలలో ఇప్పుడు నక్సలైట్లు ఉంటాయిగా పాటలు. అవును. అలా వస్తాయా? అవే ఇష్టం తాత ఆ! నాకెక్కువ వాస్తవానికి చెప్పాలంటే. ఆ! అదొక పాట పాడుకుందాం. మొన్న హిడ్మా ఎన్‌కౌంటర్ అయింది గదా! అవును. ఆయన మీద ఒక పాట పాడతా. పాడు. నిప్పులే గరుబాన దాగినాయో అగ్గి పిడుగులా బయటకొచ్చినాడో డొక్క నిండని బక్క పేయి నుండి బొక్క బరిసే నంది పుట్టినాడో దశకంటూ నీ వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక ఎదిరించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు మేఘనాథుడే నీ కొడుకు కోడలు కొడుకు ఇంటికొస్తే దిష్టి హారతి ఇస్తాననుకుంటివో దిష్టి బొమ్మలోలే బిడ్డలొస్తే చితి మంటల హారతి ఇస్తివో కడసారి కొడుకును చూసుకుంటా కన్నీళ్లతో ఒళ్ళు నిమిరినావో అమ్మా అనలేని కన్న బిడ్డను చూసి కుల్లి కుల్లి కుమిలిపోయినావో పేగు కోసిన నాడు కలగని ఆ బాధ కాలిపోతుంటే కలుకు మందో ఆ బాధ నుండి పెట్టు బందుకు శబ్దాల కంటాల నీ కొడుకు ఉన్నడమ్మా దండకారణ్యమును చూస్తున్నాడమ్మా గాలికి గాయం గానే కాదు నిప్పుకి చెదలే బట్టబోదు నీటిని ఎవ్వడు గోయలేడు భూమిని ఎవ్వడు దాచలేడు వీరులు తారలై నింగినున్నా పోరాటం అన్నది ఆగబోదు వీరయోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు పుడతారులే మళ్ళీ వీరయోధులు. మంచిగుంది మనవరాలా? తాత అయితే ఓలు రాసిర్రు ఈ పాట? ఈ పాట ఒక అన్న రాసిండు తాత. ఆ! బాగా రాసిండు. నాకు బాగా అనిపించింది ఈ పాట. ఆ! ఇన్‌స్టాగ్రామ్ లో కూడా వాడాను నేను ఈ ఆ! పాట. చాలా నచ్చింది నాకు. పాటలు పాడడమేనా? ఏమన్నా రాసుడు కూడా రాస్తావా? రాసుడు ఇంకా నాతోని కాదు తాత ఇప్పుడు. అంతేనా? ఆ! నాన్న రాస్తాడు. హ్మ్. నేను ఇంతవరకు ఏం ట్రై చేయలేదు. ఆ! చూద్దాం ఏమన్నా అవకాశాలు వస్తే. మీ నాయన రాస్తాడా? రాస్తాడు. అమ్మా! మల్టీ టాలెంట్లుర్రు అందరూ. ఆ హ్మ్. ఏదో తాత ఇక మీ ఆ! అభిమానం మీ దయ. అయితే ఇప్పుడు పాటలు పాడతారుగా ఇప్పుడు ఓలు, అవును. విమలక్క అయితేంది కుర్ర చాలా మంది. అవును. ఈళ్ళల్లా నీకు ఓలు ఇష్టం ఎక్కువ? నాకు విమలక్క గాని, గద్దర్ తాత గాని వీళ్ళంటే చాలా ఇష్టం ఆ! నాకు. దగ్గరికి పోయినప్పుడు కూడా మంచిగా ఒక బిడ్డలాగా దగ్గరికి ఆ! తీసుకుంటారు వీళ్ళు. నాకు ఆ విధానం నాకు చాలా ఇష్టం. విమలక్కని కలిసినావా ఎప్పుడన్నా? అవును తాత. కలిసినావా? కలిసాను. అదే మరో విమలక్క అని పెడుతుర్రు నిన్ను మొత్తం. అవును. అదే మరి జూనియర్ ఏమన్నా విభాగం. అన్నదా నిన్ను ఆమె? అవును. నన్ను దగ్గరికి తీసుకొని బిడ్డ నువ్వు నా పేరు పెట్టుకున్నావు. ఆ! జూనియర్ విమలక్క అని పిలుస్తుర్రు. హ్మ్. నువ్వు మంచిగా వాడుతున్నావు బిడ్డ. ఇట్లనే కంటిన్యూ చేయి అని ఆ! చెప్పింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా. మంచిదమ్మా. ఇంకా ఇప్పుడు జరుగుతున్న సమాజం మీద ఏమన్నా పాట పాడతావా? తప్పకుండా తాత. ఇప్పుడు యూత్ చాలా చెడ్డదారుల ఆ! పోవడం, డ్రగ్స్‌కు గాని అవును. వీటికి బానిస అయితుంది కాబట్టి ఒక్కసారి నేను యూత్ మీద పాట ఆ! పాడాలనుకుంటున్నా. నేను వాడడం కరెక్టో తప్పో నాకు తెలీదు. సో, నేను వాడాలనుకుంటున్నా ఈ ఎందుకు పాట. ఇప్పుడు జరిగేది మొత్తం అదే. దాని గురించి నువ్వు ఒక పాట ఎందుకంటే ఒక యూత్ అయ్యుండి ఒక యూత్‌ని విమర్శించడం కరెక్టా కాదా తెలియదు. బట్ నేను పాడాలనుకుంటున్నా ఈ పాట. అదేం లేదు కరెక్టే అదే. ఒక పాట తాత. అయితే పాడమ్మా. ఓకే తాత. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా అమ్మ కడుపులో కనమైనప్పుడే సంబురపడుతారు మీ తల్లిదండ్రులు సంబురపడుతారు మీ తల్లిదండ్రులు ఎటువైపు మీ గమ్యము ఎటువైపు మీ పయనము ఎటువైపు మీ పయనము
ఆలోచించి అడుగేయండి, అడ్డదారులు మానేయండి, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. జరుగుతున్న పరిస్థితుల మీద మంచి పాట అనుకున్నావు తల్లి. థ్యాంక్ యూ తాత. అయితే ఇప్పటి వరకు నువ్వు వాడిన పాటలలో నీకు ఎక్కువ ఇష్టమైంది నీకు ఎక్కువ బయట మంచి పరిచయం వచ్చిన పాట ఉందా ఏదైనా? చాలా ఉన్నాయి తాత. నాకు అన్ని ఎక్కువ అంటే నేను విప్లవ పాటలు పాడతా కదా, అవి చాలా నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను వింటూ అందులో నేను ఒక భాగస్వామిగా నడుచుకుంటూ పోతున్నా కదా, నాకు ఎందుకో విప్లవ పాటలు అంటే చాలా ఇష్టం. నీకు అన్నిటికన్నా ఎక్కువ ఏది ఇష్టం పాట? నాకు విమ్లక్క పాటలలో ఈ పాట చాలా ఇష్టం నాకు. నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నాగా, నింగి నేల పరుచుకుందో నాగా, అనగనగా ఒక పల్లెను కల్లమర్రంట, కష్టజీవుల పల్లెరో నాగా, మాదిగా వాడల్ల త్యాగాలగా పల్లె మోదుగు పువ్వులెరు పోనాగా, సబ్బండ గుణమందునా పల్లె రంగమైన రంగము, దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది ఒడిలో, బయటికొచ్చి నోళ్ళ బలి తీసుకుంటాది యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యమురో, నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నాగా, నింగి నేల పరుచుకుందో నాగా. ఈ పాట నాకు ఇష్టం. నీ పక్కకు చూసి కళ్ళు మూసింటే మాత్రం విమలక్క వాడినట్టే ఉంది సేమ్. మంచిగా ఉందమ్మా. అయితే నువ్వు పాటలు ఇప్పుడు వాడుతున్నావు, చాలా మంది నిన్నైతే ప్రజలు ఆదరిస్తారు కదా, మరి మీ ఇంట్లో మంచిగా గర్వపడుతురా? నిజానికి చెప్పాలంటే ఇంత ముందుకు నేను ఎవ్వరికి తెలియదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను చాలా మంది బయటకు వస్తే స్వాతి గౌడ్ కదా మీరు సాంగ్స్ పాడతారు కదా అని చెప్పి చాలా మంది గుర్తిస్తారు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు సెల్ఫీలు అడుగుతారా? అడుగుతారు. సెలబ్రిటీ మనం పెద్ద సెలబ్రిటీలం కాదు, కానీ వాళ్ళకి ఎందుకో మనం చూసినప్పుడు చాలా మంది ఒక ఫోటో దిగుదామమ్మా మీతో దిగాలనిపిస్తుంది అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అమ్మా తాత. థ్యాంక్ యూ వెరీ మచ్ తాత. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.